సంబంధించి 172 టీఎంసీల నీటి సామర్థ్యం ప్రస్తుతం నమోదైంది. అయితే దీంతో శ్రీశైలం నిండుకుండలాగా మారింది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి అతి చేరువలో నేపథ్యంలో సాగర్ ఆయకట్టు రైతుల్లో సంతోషం నెలకొంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు 63,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అధికారులు. క్రమంగా సాగర్ నీటి మట్టం కూడా పెరుగుతోంది. సాగర్ ప్రస్తుతం నీటి మట్టం 511 అడుగులుగా ఉన్నది. ఇక సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉన్నది. ఈ నేపథ్యంలో 590 అడుగుల నీటి మట్టానికి గాను 511 అడుగులు ప్రస్తుతాన్ని నమోదైంది. ఇక సాగర్ కుడి ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయం శ్రీశైలం 6 గేట్లు ఎత్తితే నాగార్జున సాగర్కు భారీ వరద చేరే అవకాశం ఉంది. ఇక శ్రీశైలంకు ప్రస్తుతం 4,36,433 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 880 అడుగులు కాగా ప్రస్తుతం 876 అడుగులు నీటి మట్టం అక్కడ నమోదైంది. ఇక శ్రీశైలం 215 టీఎంసీల నీటి నిల్వకు గాను 172 టీఎంసీల నీటి నిల్వ ప్రస్తుతం స్టోరేజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక దీంతో సాగర్ ఆయకట్టు రైతులు కొంత సంతోషం నెలకొంది. క్రమంగా రేపు పూర్తి స్థాయి గేట్లు అంటే 6 గేట్లు కనుక శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి ఇస్తే కనుక భారీ వరద నాగార్జున సాగర్ చేరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, సో సాగర్ ఆయకట్టు రైతుల్లో కొంత సంతోషం వెలకనని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ శ్రీశైలం నిండుకుండలాగా మారింది. రేపు శ్రీశైలం నుంచి గేట్లు ఎత్తించే అవకాశం ఉంది. సో నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి మట్టం ఏ రకంగా ఉంది, దాని నుంచి ఎంత మేరకు సాగుయోగ్యమైనటువంటి నీరు విడుదల చేసే అవకాశం ఉంది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయని అని చెప్పవచ్చు. పూర్తిగా 25 లక్షల ఎకరాలకు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గత 2 సంవత్సరాల నుంచి కూడా వర్షాలు లేక కూడా నిండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వర్షాలు కురవకున్నా కానీ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో రైతులంతా కూడా ఆటలు పెట్టుకున్నారు. రేపు శ్రీశైలం గేట్లు తెరిస్తే ఖచ్చితంగా నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఇప్పటికే చూసినట్టే గత 2-3 రోజుల నుంచి కూడా 52,000 క్యూసెక్ల నీరు కూడా వచ్చి చేరుతుంది. పూర్తిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిన్న మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా 504 అడుగుల దిగువన ఉంది. పూర్తిగా డెడ్ స్టోరేజీలు ఉంది. తాగునీరు కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కి ఎమర్జెన్సీ మోటార్ల ద్వారా జంట నగరాలకు తాగునీరు అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఎగువన ప్రాజెక్ట్ అన్ని కూడా నిండుకుండలా మారడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా రేపు గేట్లు తెరిచే అవకాశం కనపడుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కూడా ఇదే విధంగా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరి శ్రీశైలం నిండుకుండలా మారి 4-5 రోజుల పాటు అదే విధంగా ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ కూడా గరిష్ట నీటి మట్టం చేరే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే ఆ డెడ్ స్టోరేజ్ 504 అడుగుల నుంచి 511 అడుగులకు చేరుకుంది. ఆ ప్రస్తుతం కూడా 54,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పవచ్చు. రైతులంతా కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ, ఖమ్మం జిల్లా రైతులకు ఇది తెలంగాణలో వరప్రదాయని అని చెప్పవచ్చు. ఇక్కడ నల్గొండ జిల్లా రైతాంగానికి ఇక్కడ వర్షాలు కురవకున్నా కానీ సాగర్ ప్రాజెక్టు నిండితే మాత్రం పూర్తిగా వారందరూ కూడా కరువు అనేది పుడుతుందని చూస్తున్నారు. ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ వరద ప్రవాహం గత 2 రోజుల నుంచి కూడా 54,000 క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాను ఇప్పుడు 511 అడుగులకు చేరుకుంది. టీఎంసీల్లో చెప్పాలంటే పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు. నాగార్జున సాగర్ స్థాయి నీటి మట్టం ఇప్పుడు 134 టీఎంసీలకు కూడా చేరువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు శ్రీశైలం గేట్లు ఎత్తితే కూడా ఈ వరద ప్రవాహం భారీగా కొనసాగే అవకాశం కనపడుతుంది. ఇదే ఫ్లో మొత్తం కూడా వరుసగా శ్రీశైలం గేట్లు ఎత్తి 4-5 రోజుల పాటు కూడా అదేవిధంగా వరద ప్రవాహం కొనసాగితే ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం కనపడుతుందని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్ రమేష్, సో మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలాగా మారింది. ఎటు చూసినా కూడా ఆ ప్రకృతి అందాలు మనకు దర్శనమిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 876 అడుగులకు చేరింది. అయితే రేపు అధికారులు గంగాహారతి తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రితో ఇరిగేషన్ అధికారులు పూజా కార్యక్రమం తదనంతరం గేట్లు ఎత్తేసే అవకాశం అయితే గేట్లు ఎత్తడంతో ఆ వరదని మొత్తం కూడా నాగార్జున సాగర్ తాకబోతోంది. ఇప్పటికే నాగార్జున సాగర్కి 60,000 క్యూసెక్ల నీటి ప్రవాహం చేరుతోంది, ఇన్ఫ్లోగా నమోదైంది. అయితే రేపు శ్రీశైలం గేట్లు ఎత్తితే మరింతగా వరద వచ్చే అవకాశం. దీంతో శ్రీశైలం నిండుకుండలాగా మారిన తర్వాత సాగర్ ఆయకట్టు రైతుల్లో కూడా పెద్ద ఎత్తున ఒక సంతోషం నెలకొందని చెప్పొచ్చు.